జై భవాని, అందరికి నమస్కారం అండి. పూరీ కర్రీ ఎలాగ నేను వాటిలో ఎలా వేస్తానో సేమ్ అలాగే వేస్తా. కొంచెం తేడా కనిపించింది మీకు చూడండి. తేడా కూడా అది కూడా చెప్తాను మీకు. ముందు కళాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ పోసిన తర్వాత వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు మన పప్పులకి వాటికి ఎలా తాలింపు పెట్టుకున్నాం దీనికి కూడా అలాగే వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు దినుసులో మంచిగా వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం అండి నైస్గా కోసుకోవాలి. క్యారెట్ కూడా అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. తర్వాత పచ్చి బఠానీ 2 గంటల ముందు మటుకు పచ్చి బఠానీ మటుకు నానబెట్టుకోవాలి. అది కూడా వేసుకున్నాం. పసుపు మటుకు ఎక్కువ వేయదు, తక్కువ వేయద్దండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే పూరి కూడా నల్లగా అయిపోద్ది, తక్కువ వేస్తే తెల్లగా కనబడుద్ది. అందుకని ఇంట్లో పసుపు వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోండి. టేస్ట్ దగ్గర సాల్ట్. ఉల్లిపాయ మటుకు హాఫ్ బాయిల్ అయిన తర్వాత శనగపిండిలో కొంచెం వాటర్ కలుపుకొని పోసుకోండి. ఎక్కువ శనగపిండి వేయద్దు, తక్కువ. తర్వాత బంగాళదుంపలు అండి ఉడకబెట్టుకుని పేస్ట్ చేసిన అవి కూడా వేసుకోండి. మంచిగా కలుపుకున్న అయిన తర్వాత పాలండి, ఒక గ్లాస్ చిన్న గ్లాసులు పాలు వేసుకోండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు అక్కడ పాలు లేదు కదా అక్క అని మీరు అంటారేమో. అంటే అక్కడ ఒక్కొక్కసారిని ఒకలాగా ఉంటుంది, చెప్పాను కదమ్మా. అన్ని సార్లు ఒకలాగా ఉండదు పూరీ కర్రీ, ఒక్కొక్కసారిని ఒకలాగా ఉంటుంది. కానీ నేను అక్కడ వేసిన పూరీ కర్రీ మటుకు మంచి క్వాలిటీయే. కానీ ఇంకా మాకు టేస్ట్ కావాలి, బాగుండాలని మట్టుకు అనుకుంటే ఒక గ్లాస్ పాలు వేసుకోండి. మసాలాలు మట్టుకు వేసుకోమాకండి, కూర చేంజ్ అయిపోద్ది అనమాట. పూరీ మట్టుకి పిండి చూపించడానికి ఇంకా లేదుగా చూపిస్తుంది. ఆ పూరీ కూడా పిండి కూడా మీకు చూపిస్తాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి. మళ్ళీ వీడియోకి వెళ్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.